ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను చిత్తశుద్ధితో అమలు పరుస్తూ రేవంత్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనను కొనసాగిస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరిఖండ్లోని నిరుపేదలకు శనివారం లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేశారు. ఎన్టీపీసీలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తుందని చెప్పారు. ఈ క్రమంలో గోదావరిఖండ్లోని అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. అలాగే పాలకుర్తి రైతుల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి రైతుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. రామగుండం నియోజకవర్గంలో ఎన్టీపీసీల నిర్మాణాలకు 100 కోట్లు, పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రోడ్ల నిర్మాణానికి 100 కోట్లు, డిఎంఎఫ్టీ నిధుల కింద 20 కోట్లు, ఈజీఎస్ ద్వారా 4 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు వివరించారు. 10,000 కోట్ల వ్యయంతో త్వరలోనే జెన్కో విద్యుత్ ప్లాంట్లను నిర్మించనున్నట్లు పునరుద్ఘాటించారు. రామగుండం మెడికల్ కళాశాలకు 140 కోట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 360 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. ఈరోజు మీరు నాకు అవకాశం ఇచ్చి 4 సార్లు కొట్లాడితే 4 సార్లు ఓడిపోయినా మిమ్మల్ని వదిలిపెట్టి పోలే. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా టీఆర్ఎస్ కావాలి ఓటేస్తే నేను ఎవరిని ఏమనలే, మీతో పాటు కలిసి ఉన్నా, మీ క్షేమం కొరకే పోరాటం చేసిన, నేనున్నా లక్ష్య పెట్టి ఉంటా ధైర్యం చెప్తూ నా వంతు సహాయం చేసుకుంటూ మీతో పాటు ఉన్నా. ఈరోజు నాకు అవకాశం కల్పించారు. ఆ అవకాశం ఇట్లా అట్లా కాదు, 1,00,000 ఓట్లు వేసి గెలిపించారు. వేరే వాళ్ళకి గుండె కొట్టించారు. నన్నే కాదు, పార్లమెంట్ సభ్యుడిగా మా వంశీ కృష్ణను కూడా గెలిపించారు. మాపై నమ్మకంతో గెలిపించారు. వీళ్ళు ఇచ్చిన మాట తప్పరు. ఖచ్చితంగా ఇవి మన నగరానికి పూర్వవైభవం వస్తుంది. రోడ్లు వెడల్పైతాయి, ఇక్కడ మంచి మంచి బిల్డింగ్లు వస్తాయి, షాపింగ్లు వస్తాయి, చదువుకోవడానికి కాలేజీలు వస్తాయి, విద్యా సంస్థలు వస్తాయి. దాంతోపాటు స్థానికులకు పని కలగడానికి పని కల్పించే కార్యక్రమం చేస్తారు. తప్పకుండా రాష్ట్రాలు వాడు నిరంతరం చెప్పే రామగుండంలో దేశాన్ని వేసే రామగుండంలో పవర్ తెస్తాడు. ఎన్టీపీసీ చేస్తాడనే నమ్మకం మీకుంటే ఇవాళ గట్టిగా చెప్తున్నా. మన నమ్మకానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్బాబు గారి సహకారంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇవాళ 3x800 ఎన్టీపీసీలో తెస్తా ఉన్నాం. 30,000 కోట్లతో ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరొక 50 నుంచి 60,000 మంది ఈ ప్రాంతానికి ఉపాధి కొరకు వచ్చేటువంటి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 2 రోజుల్లో ఆ పని ప్రారంభమవుతున్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు రామగుండంలో 1x800 10,000 కోట్లతో, అంటే చాచా నెహ్రూ, మొరార్జీ దేశాయ్ ఉన్నప్పుడు ప్రారంభమైన మన ప్రాంతం. మన పూర్వీకులు చెప్తారు, ఎవరు స్టార్ట్ చేసిందంటే నిజాం సర్కార్ అంటారు, పివి నరసింహరావు అంటారు, చాచా నెహ్రూ అంటారు, మొరార్జీ దేశాయ్ అంటారు. ఈరోజు మీరు నాకు ఓటేసి గెలిపించేందుకు మీరు గర్వంగా చెప్పుకునే అంశం, మా కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ వేసినాడు, బాబు తెచ్చిండు, రేవంత్ రెడ్డి ఇచ్చిండు, బట్టి విక్రమార్క తెచ్చిండని చెప్పి గట్టిగా గర్వంగా కాలాలు ఎగరేసి చెప్పాల్సిందిగా మీ అందరూ కూడా కోరుతాను. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు తేవడానికి మీడియా మిత్రులకు చెప్తా ఉన్నాం. దాదాపు 300 కోట్లు ఇప్పటికే గ్రౌండ్ అయినాయి. అంటే టెండర్ అయిపోయి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. పనులు నడుస్తున్నాయి. మా మాయన్న గారు చెప్తా ఉన్నారు. మళ్ళా నిన్న ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మీరు స్వయంగా విన్నారు. ఇంకో 20 కోట్లు మున్సిపాలిటీ, ఇంకొక 60 కోట్లు ఆర్ఎన్బి ఇక్కడనే ఉన్నారు. రామగుండంలో ఫ్లైఓవర్ కడతాం, పల్లెటూళ్ళలో రోడ్లు వేస్తాం, ఎన్టీపీసీలో సర్వీస్ రోడ్ వేస్తాం, రామగుండం మెయిన్ రోడ్ నుంచి స్టేషన్ వరకు డబల్ రోడ్ వేస్తాం, అటు పంపోల్ దాకా డబల్ రోడ్ వేస్తామని చెప్పి ఇక్కడనే ఇంజనీర్లు కూర్చొని ఉన్నారు. వాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 60 కోట్ల 50 లక్షల రూపాయలు అంచనాలు వేసి ఇస్తే అందాజగా వారు వేసిన ₹1 తక్కువ కాకుండా 50 లక్షలు అదనంగా తెచ్చిన చరిత్ర మీ బిడ్డ.
ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఎన్టీపీసీ కార్మిక సంఘాల వాళ్ళు ఉంటారు. ఈఎస్ఐ హాస్పిటల్ కావాలంటే మనం హైదరాబాద్ దొరకాల్సిందే. హైదరాబాద్లో ఎంత పెద్ద ఉంటుందో అంత పెద్ద ఈఎస్ఐ హాస్పిటల్ గతంలో ఇక్కడ శాంక్షన్ అయి ఖాళీ అయిపోయి వెళ్ళిపోయింది వెనక్కి. మళ్ళీ ఈరోజు 150 కోట్లతో రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ని తీసుకొచ్చాం, త్వరలో ప్రారంభం చేస్తాం. ఇవన్నీ కూడా ఒక్క సంవత్సరంలో చేసినాం. ఇవాళకి నేను శాసనసభ్యుడే సంవత్సరం అవుతాను. ఇవాళకి నేను ప్రమాణం చేసి సంవత్సర కాలమైంది. ఈ సంవత్సర కాలంలో కానీ ఎరగని రీతిలో మీడియా మిత్రులందరూ తెలుసు. నాకంటే ముందు వీళ్ళందరూ ఒక 5-6 ఎమ్మెల్యేలను చూసారు. వాళ్ళని అడుగుతా ఉన్నా కదా, ఎమ్మెల్యేలు ఎవరైనా ఒక్క సంవత్సరంలో పూర్తి శాతం రామగుండం సమయాన్ని కేటాయిస్తూ ఇన్ని నిధులు ఇన్ని ఇండస్ట్రీలు తీసుకురావడానికైనా ప్రయత్నం చేసిరా? ప్రయత్నం కూడా చేయలేదు. ఇలా మీ కుటుంబ సభ్యుడు గర్వంగా చెప్తా ఉన్నాం, తెచ్చినాం, చేసి చూపిస్తాం, మార్పు తీసుకొస్తాం, పూర్వ వైభవాన్ని తీసుకొస్తామనే అంశాన్ని గట్టిగా చెప్తాం. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, ఎంఆర్ఓ, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.